హైదరాబాద్లోని కొండాపూర్ అంజయ్ నగర్లో హైడ్రా కూల్చివేతలు వరుసగా 6వ రోజు కొనసాగుతున్నాయి. ఇటీవల కుప్పకూలిన బిల్డింగ్తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. కూలిన భవనంతో పాటు మరో 5 బిల్డింగ్లు హైడ్రా జీఎంసీ అధికారులు కూల్చివేశారు. అంజయ్ నగర్, సిద్దికీ నగర్ పరిధిలో తక్కువ స్థలంలో ఎక్కువ అంతస్తులు నిర్మించిన భవనాలను జీఎంసీ అధికారులు గుర్తిస్తున్నారు. అక్రమ కట్టడాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కమిషనర్, హైడ్రా కమిషనర్ కింది స్థాయి సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అక్రమ నిర్మాణాలతో పాటు 75 గజాల స్థలంలో 7 మీటర్లకు మించి నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా కూల్చివేతల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టు మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ రవి. హైదరాబాద్లోని కొండాపూర్లో అంజయ్ నగర్లో హైడ్రా కూల్చివేతలు 6వ రోజు కొనసాగుతున్నాయి. ఈ యొక్క 5 రోజుల కిందట ఏదైతే అంజయ్ నగర్లో కుప్పకూలిన బిల్డింగ్తో సహా దాదాపుగా 5 బిల్డింగ్లను కూడా ఇప్పటివరకు గుర్తించి వాటన్నిటిని కూడా కూల్చివేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే అధికారులకు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయబడ్డాయి. 75 గజాల్లో 7 మీటర్ల ఎత్తు ఉన్న బిల్డింగ్ కంటే తక్కువ ఏది ఉన్నా సరే అవి నిర్దాక్షిణ్యంగా కూల్చేయాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయబడ్డ నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ యొక్క సంఘటన జరిగిన ఆ నేపథ్యంలో 3 కార్పొరేషన్ల కమిషనర్లు అయితే అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి ఈ యొక్క 3 కార్పొరేషన్ల పరిధిలో ఉన్న అక్రమంగా నిర్మించిన బిల్డింగ్లన్నీ కూడా కూల్చివేసిన నేపథ్యం అయితే ఉంది. వాటన్నిటిని కూడా గుర్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా అధికారులు, టౌన్ ప్లానింగ్ సంబంధించిన అధికారులపైన కూడా ఫోకస్ పెంచినట్టుగా అయితే తెలుస్తుంది. ఎవరెవరు ఎక్కువ కాలం ఒకే దగ్గర పనిచేసిన వారందరూ కూడా జాబితా బయటికి తీస్తున్నట్టుగా తెలుస్తుంది. వాటిని ఖచ్చితంగా వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తూ ఉన్నది. అయితే సంఘటన జరిగినప్పుడే వెంటనే అధికారులు రియాక్ట్ అవ్వడమే కాదు, నిరంతర పర్యవేక్షణ ఉండాలంటూ కూడా ప్రజలు కోరుతున్న నేపథ్యం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే హైడ్రా చాలా స్పష్టంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఎక్కడైతే ఈ యొక్క అక్రమ కట్టడాలు ఉంటాయో అక్రమ కట్టడాన్ని గుర్తించాలి, గుర్తించి వెంటనే వీటి మొత్తం కూడా డిమాలిషన్ చేయాలని చెప్పేసి కూడా హైడ్రా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ యొక్క దాదాపుగా ఈ యొక్క 3 కార్పొరేషన్ల పరిధిలో దాదాపుగా 2 లక్షల వరకు కూడా ఈ యొక్క అక్రమ కట్టడాలు ఉన్నట్టుగా అయితే ప్రాథమిక సమాచారం మనకు తెలుస్తుంది. అయితే హైడ్రా వీటిని గుర్తించే పనిలో పడింది. ఖచ్చితంగా వీటికి సంబంధించి పర్మిషన్ లేని నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని కూల్చివేస్తామంటూ కూడా హైడ్రా చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే వరుసగా 6వ రోజు హైదరాబాద్లోని కొండాపూర్లోని అంజయ్ నగర్లో ఈ యొక్క అక్రమ కట్టడాల కూల్చివేత జరుగుతుంది. పక్కనే సిద్దిక్ నగర్కి సంబంధించి కూడా ఈ యొక్క అక్రమ కట్టడాలు గుర్తించారు. మొత్తంగా ఇప్పటి వరకు కూడా 6 కట్టడాలు అనేది అక్రమంగా గుర్తించినట్టుగా తెలుస్తుంది. వాటన్నిటి కూడా కూల్చివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అక్రమ కట్టడాలు ఎక్కడైతే నిర్మాణం జరుగుతాయో అవి నిరంతరంగా జరుగుతున్న నేపథ్యంలో కూడా వాటిని ఇమీడియట్లీగా గుర్తించి ఈ యొక్క నిరంతరంగా వాటిని కూర్చివేయాలి, ఎట్టి పరిస్థితుల్లో వాటిని కూర్చివేయాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయబడ్డాయి. సో ఈ నేపథ్యంలోనే అక్రమ కట్టడాలను గుర్తించే పనిలో అధికారులంతా కూడా నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.